డాక్టర్ గారు ఈ ప్రశ్నని మోహన్ అడుగుతున్నారండి. నా వయసు 27 సంవత్సరాలు. ఈ మధ్యనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. చిన్నప్పటి నుండి నాకు కోపం చాలా ఎక్కువ, సహనం తక్కువ. ఈ కారణంగానే ఇప్పటికీ 2 ఉద్యోగాలు మానేశాను. ఎవరైనా చిన్న మాట అన్నా ఆలోచన లేకుండా వెంటనే రియాక్ట్ అవుతాను. దాంతో అనవసరంగా చిక్కుల్లో పడుతున్నాను. ఇప్పుడు చేరిన ఉద్యోగంలో నా పైన పోస్టులో ఉన్న వ్యక్తి నాకన్నా కోపిష్టిలా ఉన్నాడు. అతనితో నిదానంగా మాట్లాడాలని ఎన్నోసార్లు ఇంట్లో అనుకుని వెళ్ళినా ఆఫీస్లో ఏదో ఒక సందర్భంలో కోపం వచ్చేస్తోంది. దాన్ని ఆపటం చాలా కష్టంగా ఉంది. నా కోపం వలన ఈ ఉద్యోగం కూడా పోతుందేమోనని భయంగా ఉంది. నాకేదైనా మంచి సలహా ఇవ్వగలరు అని అడుగుతున్నారు. మోహన్ గారు, మీకున్నటువంటి కోపాన్ని, మీకున్నటువంటి రిలేషన్షిప్ని గమనించిన తర్వాత మీకున్నటువంటి మానసికమైనటువంటి దృక్పథంలో ఆలోచిస్తే ఆ యొక్క సమస్యని ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ అనేది మనం ఆలోచించవచ్చు. ఆ యొక్క కోణంలో ఆలోచించినప్పుడు మీరు ఈ యొక్క ఏదైనా మీ కళ్ళ ముందు జరిగేటువంటి విషయాన్ని స్పష్టంగా, స్పాంటేనియస్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే గుణం మీరు కలిగి ఉండొచ్చు. బహుశా అటువంటి గుణం కలిగి ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా అదే లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఇద్దరి మధ్య క్లాషెస్ ఏర్పడేదానికి ఆస్కారం ఉంటుంది. నా వాదన కరెక్టు, ఇంకొకరి వాదన కరెక్టు, ఎవరి వాదన వాళ్ళు కరెక్ట్ అనుకుంటూ పోతే ఏదో ఒక సమయంలో భేదాభిప్రాయాలు వచ్చి ఎవరైతే యజమాయిషి కలిగి ఉంటారో, అంటే మీకంటే పై పొజిషన్లో ఉంటారో, వాళ్ళు మీ పైన ప్రెజెన్స్ని ఎక్కువ నిలట్ చేసేదానికి ఆస్కారం ఉంది. కనుక మీ యొక్క కోపాన్ని కలిగినటువంటి కారణాలను మీరు పరిశీలించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీరు ఏ దృక్పథంలో కోపానికి లోనవుతున్నారు? ఉదాహరణకి మీ పై అధికారి మీరు చెప్పేటువంటి ఒక నిజరూపమైనటువంటి లక్షణాన్ని గుర్తించలేకపోవడం వల్ల మీరు కోపానికి గుర్తవుతున్నారా? లేదు, మీరు అనుకున్నటువంటి సిద్ధాంతం అనేది కరెక్ట్గా ఉంది కనుక ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎందుకు వాళ్ళు గుర్తించలేకపోతున్నారని మీరు డిమాండ్ చేస్తున్నారా అనేటువంటి దృక్పథంలో మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏ వ్యక్తికి ఆ యొక్క వ్యక్తీకరణ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వ్యక్తీకరణ ఉంటుంది. అలాగే మీకు ఒక వ్యక్తీకరణ ఉంటుంది. మీ వ్యక్తీకరణ ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తీకరణకి అనుగుణంగా ఉండాలి అని ఎదుటి వ్యక్తి కూడా కోరుకుంటారు. అలాంటప్పుడు మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, మీ కోపానికి ముందు మీ వ్యక్తీకరణ మీరు గుర్తించాలి. మీరు మిమ్మల్ని మార్చుకునే దానికోసం, మీ యొక్క ఎమోషన్స్ని మాడిఫై చేసుకునే దానికోసం, మీ యొక్క ప్రవర్తన మాడిఫై చేసుకునే దానికోసం, మీ యొక్క పని యొక్క విధానాలను మార్పు చేసుకునే కోసం మీ యొక్క ఎమోషన్ అనేది ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనల్ని, ఎదుటి వ్యక్తి యొక్క సిద్ధాంతాలని మార్చాలనే ఒక ప్రయత్నం చేసినప్పుడే వ్యక్తికి కోపం వస్తుంది. అటువంటి కోపానికి లోను కాకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ రిలాక్సేషన్ అనేటువంటి ఒక ప్రొసీజర్ని మీరు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే బాడీ మైండ్ కోఆర్డినేషన్ పెరిగినప్పుడు మాత్రమే మీరు రిలాక్స్గా ఉండడం ఏర్పడుతుంది. ఎప్పుడైతే రిలాక్స్గా ఉంటారో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఎప్పుడైతే విచక్షణ జ్ఞానం పెరుగుతుందో యాంగర్ అనేది తగ్గుతుంది. కనుక ఆ యొక్క రిలాక్సేషన్ ప్రొసీజర్ అనేది రోజుకు 2 పర్యాయాలు చేయాల్సి వస్తుంది. ఆ యొక్క 2 పర్యాయాలు చేసేటప్పుడు ఈ యొక్క పద్ధతి ప్రకారం చేయాల్సి వస్తుంది. దాన్ని జాకబ్సన్ ప్రోగ్రెసివ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటారు. ఇకపోతే ఇది చేస్తున్న కొన్ని రోజుల తర్వాత, ఇది కంటిన్యూగా చేస్తూనే ఇకపోతే మీకున్నటువంటి ఒక గైడెడ్ ఇమేజరీ అనేటువంటి ఒక ఇమాజినేషన్ టెక్నిక్ వలన మీ మనసు శాంతించేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు విచక్షణ రూపంలో ఆలోచించేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గైడెడ్ ఇమేజరీ అనేటువంటి టెక్నిక్ను కూడా మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇవి 2 చేస్తున్న తర్వాత యాంగర్ మేనేజ్మెంట్ అనేటువంటి కొన్ని స్కిల్స్ ఉంటాయి. టైం ఆస్పెక్ట్స్ కానీ, యాక్సెప్టెన్స్ అండ్ ప్రోయాక్టివ్ ఫినామినాస్ కానీ, ఇకపోతే మీరు చేసేటువంటి ప్రణాళికబద్ధమైన విషయాన్ని మీరు ఎంతవరకు చెప్పాలి, ఏవి చెప్పకూడదు అనే ఒక నిబంధనతో కూడుకున్నటువంటి ప్రణాళిక కానీ, వీటిని మీరు అనుకరించగలిగితే మీకున్నటువంటి కోపాన్ని తగ్గించుకునేదానికి ఆస్కారం ఉందండి. కనుక ఈ యొక్క ప్రయత్నాలు మీరు ప్రయత్నించి చూడండి. అలాంటి పరిస్థితులు మీకు అనుకూలించకపోతే మీరు ఒక క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్ని సంప్రదిస్తే మీ యొక్క కోపానికి, మీ యొక్క ఉద్యోగపరమైనటువంటి నియమ నిబంధనల్ని ఏర్పాటు చేసేందుకు క్లినికల్ సైకాలజిస్టు సహాయపడతాడండి.